హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో స్క్విడ్ గేమ్ సీజన్ 2 ఎపిసోడ్ 1 రివ్యూని నేను ఇవ్వబోతున్నాను. సో టైం వేస్ట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. సో సీజన్ 2 స్టార్టింగ్లో మనకి ఏం చూపిస్తారు అంటే సీజన్ 1లో విన్ అయిన ప్లేయర్ ఉన్నాడు కదా, ప్లేయర్ నెంబర్ 456. ఇంకా ఆ ప్రైజ్ మనీ విన్ అయిన తర్వాత ఇంకా ఆ గేమ్ వాళ్ళు తనకి కాల్ చేసి చెప్తూ ఉంటారనమాట, నువ్వు వెళ్ళిపో ఈ దేశం వదిలేసి అని చెప్పి. కానీ ఈ ప్లేయర్ మాత్రం నేను వెళ్ళను అని చెప్పేసి ఆ ఆఫర్ని అతన్ని కూడా రిజెక్ట్ చేసి మళ్ళీ సియోల్లోనే ఉంటాడు. ఇంకా తనైతే రిగ్రెట్ ఫీల్ అవుతూ ఉంటాడనమాట. అంతమంది చనిపోవటం వల్ల ఈ డబ్బులు నాకు వచ్చాయి అని చెప్పి రిగ్రెట్ ఫీల్ అవుతాడు. అంతేకాకుండా తనకి డౌట్ వస్తుంది, నేను ఏం చేసినా సరే ఈ గేమ్ ఓనర్స్కి నా గురించి ఎలా తెలిసిపోతుంది అని చెప్పి తానేం చేస్తాడు అంటే ఒక స్టేషనరీ షాప్కి వెళ్ళి ఒక నైఫ్ కొనుక్కుంటాడు. ఇంకా నైఫ్ కొనుక్కున్న తర్వాత మొత్తం అంతా తన బాడీ అంతా చెక్ చేసుకుంటాడు, ఎక్కడైనా సెన్సార్స్ ఉంటాయా అని చెప్పి. ఇంకా తన చెవి వెనకాల ఒక సెన్సార్ ఉంటుందన్నమాట. సో ఈ గేమ్ వాళ్ళందరూ కూడా ఇన్స్టాల్ చేస్తారు. ఇంకా దాన్ని కట్ చేసి బయటకు తీస్తాడు. కట్ చేస్తే మనకి నెక్స్ట్ సీన్లో పోలీస్ ఆఫీసర్ని చూపిస్తాడు. ఈ పోలీస్ ఆఫీసర్ మీకు గుర్తున్నాడా, సీజన్ 1లో వాళ్ళ అన్నయ్యని ఎలాగైనా కనిపెట్టాలి అని చెప్పేసి ఈ పోలీస్ ఆఫీసర్ మొత్తం గేమ్లోకి వచ్చి చాలా ట్రై చేస్తూ ఉంటాడు కదా. ఇంకా తన మొబైల్లో కూడా కొన్ని షూట్ చేస్తాడు. అయితే ఏమవుతుంది అంటే వాళ్ళ అన్నయ్యే ఆ మాస్క్ వేసుకున్న మెయిన్ హెడ్ అనమాట. సో తనేం చేస్తాడు అంటే ఈ పోలీస్ ఆఫీసర్ని షూట్ చేస్తాడు. ఇంకా ఈ పోలీస్ ఆఫీసర్ అయితే ఓషన్లో పడిపోతాడు. దాని తర్వాత ఒక వ్యక్తి ఈ పోలీస్ ఆఫీసర్ని ఓషన్లోంచి బయటకు తీసి తన్ని హాస్పిటల్లో జాయిన్ చేపిస్తాడు. దాని తర్వాత 2 years అయిన తర్వాత ఈ పోలీస్ ఆఫీసర్ ట్రాఫిక్ పోలీస్ అవుతాడనమాట. ఇంకా ఇద్దరు ట్రాఫిక్ రూల్స్ని అతిక్రమిస్తే వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా ఇదే టైంలో ఈ పోలీస్ ఆఫీసర్ వాళ్ళ హెడ్ వస్తాడనమాట. సో హెడ్ వచ్చి, నువ్వు ట్రాఫిక్ని ఎంచుకున్నావు కదా, ట్రాఫిక్ పోలీస్ అవ్వాలని, ఎందుకు ఇలా అనుకున్నావు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నేను ఇన్సల్ట్ చేయడానికా అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. దాని తర్వాత వీళ్ళిద్దరూ వెళ్ళి మాట్లాడుకుంటారనమాట. సో ఆ హెడ్ ఏం చెప్తారు అంటే, నువ్వు నిజంగానే ఏం గుర్తులేదా నీకు అక్కడ ఏం జరిగింది ఇదంతా అని చెప్పేసి హెడ్ అడుగుతూ ఉంటాడు. ఇంకా దానికి పోలీస్ ఆఫీసర్ కూడా నాకేం గుర్తులేదు, నన్ను ఎవరు కాల్చారో కూడా గుర్తులేదు అని చెప్పి చెప్తాడు. ఎందుకంటే వాళ్ళ అన్నయ్యే అని చెప్పి చెప్పలేడు కదా, అందుకని చెప్పి నాకు ఎవరు కాల్చారో కూడా నన్ను గుర్తులేదు అని చెప్పేసి అలా చెప్తాడు. కానీ పోలీస్ ఆఫీసర్కి మాత్రం అన్నీ గుర్తుంటాయి అన్నమాట. వాళ్ళ అన్నయ్య ఫేసు ఇదంతా కూడా గుర్తుంటుంది. సో ఇంకో పక్క మన ప్లేయర్ 456 ఉన్నాడు కదా, సో తనేం చేస్తాడు అంటే మొత్తం ఒక హోటల్ని కొనేసి ఆ హోటల్లోకి ఎవరిని రానివ్వడు. ఇంకా తనే అలా ఉంటాడనమాట. ఇంకా తనకైతే ప్రతి సీన్ కూడా ప్రతి క్షణం అవన్నీ గుర్తొస్తూ భయపడుతూ ఉంటాడు. ఇంకా ఒకరోజు తన హోటల్లో ఉంటే ఎవరో డోర్ నాక్ చేస్తాడు. ఇంకా అదే టైంలో తను వెళ్ళి డోర్ ఓపెన్ చేసేటప్పటికి ఆ మాస్క్ వేసుకున్న వ్యక్తి ఉంటాడనమాట. తన చేతిలో అయితే 2 తలలు కూడా ఉంటాయి. ఇంకా అది చూసి ప్లేయర్కి అయితే బాగా భయం వేసేసి తనని కాల్ చేస్తూ ఉంటాడు. తీరా చూస్తే ఇదంతా కల అనమాట. అంటే ఏంటి అంటే ఈ ప్లేయర్ ఇంకా ఆ గేమ్లోంచి బయటకు రాలేకపోతాడు. ఇంకా దాని గురించి ఆలోచిస్తూ ఉంటాడనమాట. అంటే 2 years అయిపోయినా సరే అలాగే ఆలోచిస్తూ ఉంటాడు. నెక్స్ట్ సీన్లో మనకి ఏం చూపిస్తారు అంటే ఈ ప్లేయర్ దగ్గర ఒక డాన్ వర్క్ చేస్తూ ఉంటాడనమాట. తినెవరో కాదు. సో సీజన్ 1లో మన ప్లేయర్ కోసం అని చెప్పేసి అప్పిస్తాడనమాట. సో ఆ అప్పంతా కూడా ఈ ప్లేయర్ విన్ అయిపోయిన తర్వాత ఆ అప్పంతా తీర్చేసి ఇంకా ఎక్స్ట్రా మనీ ఇచ్చి ఈ డాన్తో ఎలాగన్నా సరే ఆ గేమ్లో ఉన్న వాళ్ళని మనం కనిపెట్టాలి, ఆ గేమ్ని ఆపాలి, ఇంకా ఎవరు చనిపోకుండా చేయాలి అని చెప్పేసి ట్రై చేస్తూ ఉంటాడు. ఇంక ఈ డాన్కి చెప్తాడనమాట, ఈ ఇయర్లోనే అంటే ఈ టైంలోనే ప్రతి ఇయర్ వాళ్ళు కొంతమందిని సెలెక్ట్ చేసి ఆ ఐలాండ్కి తీసుకువెళ్తారు. సో ఇదే కరెక్ట్ టైము. ఒకవేళ మనం ఈ టైంలో వాళ్ళని పట్టుకోలేకపోతే మళ్ళీ మనం నెక్స్ట్ ఇయర్ దాకా వెయిట్ చేయాలి. సో మీరు ఎలాగన్నా సరే వాళ్ళని పట్టుకోండి, మొత్తం అన్ని ప్లేసెస్కి వెళ్ళండి అని చెప్పి అసలు ఫస్ట్ టైం తిని ఎలా సెలెక్ట్ చేశాడు ప్లేయర్ని సెలెక్ట్ చేయడానికంటూ ఒక వ్యక్తి వచ్చాడు కదా. సో సూట్ వేసుకుని బ్రీఫ్ కేస్ పట్టుకుని ఒక బిజినెస్ మ్యాన్ లాగా వచ్చి ఆయన డీటెయిల్స్ అన్నీ కూడా చెప్తాడనమాట. ఇంకా ఈ డాన్ కూడా తన మనుషులందరికీ చెప్పి ఎలాగన్నా సరే మనం పట్టుకోవాలి అని చెప్పి వీళ్ళు కూడా తిరుగుతూ ఉంటారు. సో అన్ని మెట్రో స్టేషన్స్ తిరుగుతూ ఉంటారనమాట. ఎందుకంటే ఆ బిజినెస్ మ్యాన్ మెట్రో స్టేషన్కే వస్తాడు కాబట్టి. ఇంకో పక్క పోలీస్ ఆఫీసర్ కూడా మరి తను కూడా వదిలేడు కదా. సో తను కూడా ఒక ఫిషింగ్ బోట్ ఉంటుంది. సో ఆ బోట్లో ఉన్న ఆయనే పోలీస్ ఆఫీసర్ని ఓషన్లోంచి బయటకు తీసి తన్ని కాపాడి హాస్పిటల్కి తీసుకువెళ్తాడు. సో ఆయన దగ్గరికి వెళ్తాడు. సో ఈ బోట్ మ్యాన్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ మనం ఇంకో ఐలాండ్ వెతుకుదాం పదా అని చెప్పేసి మొత్తం వాళ్ళైతే ఆ అన్ని ఐలాండ్స్ కూడా చుట్టూ తిరుగుతూ ఉంటారనమాట. అంటే ఎక్కడ ఉంది ఈ గేమ్ ఆడే ఐలాండ్ అనేది కనుక్కోవడం కోసం చూస్తూ ఉంటారు. సో ఇలా వీళ్ళిద్దరు పోలీస్ ఆఫీసరు ప్లేయరు ఇద్దరు కూడా వాళ్ళ వేస్లో ఈ గేమ్ ఆడే ఐలాండ్ని కనుక్కోవడానికి, ఈ గేమ్ని ఆపడానికి ఇద్దరు వాళ్ళ
ప్రయత్నాలనేవి చేస్తూ ఉంటారు. ఇంకా ఇదే టైంలో ఏమవుతుంది అంటే, మన ప్లేయర్ పెట్టిన మనుషుల్లో కొంతమంది వాళ్ళు ఫుడ్ గురించి ఆలోచిస్తూ ఒక మెట్రో స్టేషన్‌లో ఉంటారు. ఇంకా అదే టైంలో వాళ్ళకి ఆ బిజినెస్ మ్యాన్ ఏదైతే పోలికలు చెప్పాడో మన ప్లేయర్, ఆ పోలికలతో ఒక ఆయన కనిపిస్తాడనమాట. ఇంకా వీళ్ళిద్దరూ ఏం చేస్తారు అంటే, వెంటనే ప్లేయర్‌కి కాల్ చేసి, మేమిలా ఆయన్ని చూసామని చెప్పి, ఇంకా ఈ బిజినెస్ మ్యాన్ వెనకాలే ఫాలో అవుతూ వెళ్తూ ఉంటారు. మన ప్లేయర్ కూడా ఎలాగన్నా సరే ఆ బిజినెస్ మ్యాన్‌ని పట్టుకోవాలి అని చెప్పేసి స్పీడ్‌గా తన కార్ డ్రైవ్ చేస్తూ వెళ్తూ ఉంటారు. అయితే స్పీడ్‌గా డ్రైవ్ చేశాడు అని చెప్పేసి పోలీస్ ఆఫీసర్స్ ఏం చేస్తారు, మీ కార్‌ని పక్కకు ఆపండి అని చెప్పేసి చెప్తారు. ఇంక మన ప్లేయర్ అయితే కార్‌ని పక్కకి ఆపుతాడు. ఇంకా పోలీస్ ఆఫీసర్ వచ్చేసి మొత్తం కార్ అనేది చెక్ చేస్తాడు. అయితే మన మెయిన్ పోలీస్ ఆఫీసర్ ఉన్నాడు కదా! ట్రాఫిక్ పోలీస్ ఆఫీసర్, తను చెక్ చేయడానికి రాడనమాట. సో, తను అడుగుతాడు, ఏంటి అంతా ఓకేనా ఈ కారు అని చెప్పేసి. ఇంకొక పోలీస్ ఆఫీసర్ ఏమో అంతా ఓకే, కానీ తన దగ్గర చాలా మొబైల్స్ ఉన్నాయి, తను ఏం చేస్తాడో మరి అని చెప్పేసి అలా చెప్తాడు. ఇంకా అలా అనేటప్పటికి ఈ పోలీస్ ఆఫీసర్‌కి, అంటే మన పోలీస్ ఆఫీసర్ ఉన్నాడు కదా! సో, తనకి డౌట్ వస్తుందనమాట. సరే తన పేరేమన్నావు అని చెప్పేసి ఆ పేరుని కనుక్కుంటాడు. ఇంకో పక్క డాన్, అలాగే డాన్ వాళ్ళ మనిషి వీళ్ళిద్దరూ కూడా మన అంటే బిజినెస్ మ్యాన్‌ని ఫాలో అవుతూ వెళ్తూ ఉంటారు కదా! ఈ బిజినెస్ మ్యాన్ ఏం చేస్తాడు అంటే, ఒక 100 బన్స్ కొంటాడు. అలాగే 100 లాటరీ టికెట్స్ లాంటివి కొంటారనమాట. సో, ఇవేంటి అంటే వాటిని స్క్రాచ్ చేస్తే 3 7s వస్తే విన్ అయినట్టు అలా ఉంటుంది కదా! సో, అలాంటివి ఒక 100 కొంటాడు. అలాగే బ్రెడ్ కూడా 100 కొంటాడు. ఇవలా కొనేసి ఒక పార్క్‌కి తీసుకువెళ్తాడు. సో, పార్క్‌లో ఉన్న ప్రతి బెగ్గర్స్ దగ్గరికి వెళ్ళి, నీకు బ్రెడ్ కావాలా? లేకపోతే లాటరీ టికెట్ కావాలా? అని చెప్పేసి అడుగుతాడు. లాటరీ టికెట్ తీసుకుంటే నీకు చాలా మనీ వచ్చే ఛాన్స్ ఉంటుంది అని చెప్పేసి చెప్తాడు. అయితే ప్రతి బెగ్గర్ కూడా ఓన్లీ లాటరీ టికెటే తీసుకుంటాడు. బ్రెడ్ ఎవరు తీసుకోరనమాట. ఇంకా లాటరీ టికెట్ తీసుకుంటారు. ఇంకా స్క్రాచ్ చేసి చూసేటప్పటికి ఎవ్వరు కూడా విన్ అవ్వరు. ఇంకా అందరూ కూడా లాసే అవుతారు. ఇంకా బ్రెడ్ అనేది ఎవరికీ రాదనమాట. ఇంకా లాస్ట్‌కి ఏమవుతుంది అంటే, ఎవ్వరు కూడా బ్రెడ్ తీసుకోరు కదా! సో, ఆ బ్రెడ్స్ అన్నీ కూడా ఒక మూలన పడేసి, మీరందరూ ఈ బ్రెడ్‌ని తీసుకోలేదు అంటే మీరే ఫుడ్‌ని వేస్ట్ చేశారు అని చెప్పేసి ఆ బ్రెడ్‌ని అంతటిని కూడా కాలుతో తొక్కేస్తూ ఉంటాడు. ఇంకా బెగ్గర్స్ అందరూ కూడా చూసి, ఎందుకు ఇలా చేస్తున్నాడు, తనకేమైనా పిచ్చా అని చెప్పి అనుకుంటాడు. ఇంకా మన డాన్ వాళ్ళ మనిషి కూడా చూస్తారు కదా! సో, వాళ్ళకి కూడా ఏం అర్థం కాదు, ఎందుకు వీడు ఇలా బిహేవ్ చేస్తున్నాడు అని చెప్పేసి అలా అనుకుంటారు. యాక్చువల్లీ ఈ సీన్ ఎందుకు పెట్టాడో నాకు కూడా అర్థం కాలేదు. బట్ ఈ ఎపిసోడ్ టైటిల్ అయితే ఇదే, బ్రెడ్ అండ్ లాటరీ అనమాట. ఈ గేమ్ ద్వారా ఎవరిని కూడా సెలెక్ట్ చేయలేదు. అయినా సరే ఎందుకు పెట్టారో నాకు తెలీదు. సో, మీకు తెలిస్తే కామెంట్ చేసి చెప్పండి. సో, ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ బిజినెస్ మ్యాన్ అయితే అలా నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా మన డాన్ వాళ్ళ మనిషి కూడా తన్ని ఫాలో అవుతూ ఉంటాడనమాట. ఈ బిజినెస్ మ్యాన్ అయితే వీళ్ళిద్దరిని ఫైండ్ చేసేస్తాడు. ఇంకా వీళ్ళతో అయితే ఫైట్ చేసి వాళ్ళిద్దరిని కూడా చేతులు అవన్నీ కట్టేసి ఒక రూమ్‌లో పెడతాడనమాట. కట్ చేస్తే ఇదే టైంలో మన ప్లేయర్ కూడా అక్కడికే వస్తాడు. వచ్చి వెతుకుతూ ఉంటాడనమాట. ఈ డాన్ అలాగే డాన్ వాళ్ళ మనిషి పెట్టిన లొకేషన్‌కి వచ్చాను, కానీ ఎక్కడా కనిపియలేదేంటి అని చెప్పేసి వెతుకుతూ ఉంటాడు. అయితే అప్పుడే తనకి ఈ డాన్ వాళ్ళ కత్తి ఒకటి కనిపిస్తుందనమాట. కట్ చేస్తే ఈ బిజినెస్ మ్యాన్ అయితే వీళ్ళిద్దరిని కూడా ఒక రూమ్‌లో బంధించేస్తాడు కదా! సో, వాళ్ళిద్దరి నోట్లో అయితే ఒక అంటే క్లాత్ అనేది కట్టేస్తాడు. కట్టేసి వాళ్ళిద్దరికీ గేమ్ పెడతాడు. రాక్ పేపర్ సిజర్ అనమాట. ఒక గన్ తీసుకొని ఆ గన్‌లో 1 బుల్లెట్ మాత్రమే పెడతాడు. పెట్టి, నేను మీకు 6 ఛాన్సెస్ ఇస్తాను. సో, రాక్ పేపర్ సిజర్‌లో ఎవరు విన్ అయితే వాళ్ళని కాకుండా ఓడిపోయిన వాళ్ళని కాలుస్తాను. సో, బుల్లెట్ ఎప్పుడొస్తే వాళ్ళకి అప్పుడు చనిపోతారు అని చెప్పేసి ఇలా గేమ్ పెడతాడు. ఇంకా ఆ డాన్ వాళ్ళ మనిషి ఇద్దరు కూడా భయపడుతూ ఉంటారు. ఇంకా డాన్ అయితే కావాలనే ఓడిపోయి ఇంకా తన మనిషిని గెలిపిస్తాడు. ఇంకా డాన్ అయితే చంపేస్తాడనమాట ఈ బిజినెస్ మ్యాన్. సో, ఇంకా డాన్ వాళ్ళ అసిస్టెంట్ ఉన్నాడు కదా! సో, ఈ అసిస్టెంట్ డాన్‌తో అయితే, కంగ్రాచ్యులేషన్స్, నువ్వు వాన్ అయ్యావు. సో, నేను నీకు ఒక గొప్ప ఆపర్చునిటీ ఇస్తున్నాను అని చెప్పేసి ఈ బిజినెస్ మ్యాన్ అయితే చెప్తాడు. సో, ఇదే టైంలో ఏమవుతుంది అంటే, ఆ పోలీస్ ఆఫీసర్‌కి కూడా డౌట్ వచ్చింది కదా మన ప్లేయర్ గురించి. సో, ఈ ప్లేయర్ గురించి ఆల్రెడీ మన పోలీస్ ఆఫీసర్‌కి తెలుసనమాట. సీజన్ 1లో వాళ్ళు ఫస్ట్ ఎపిసోడ్‌లో మీట్ అవుతారు కదా! సో, అది గుర్తు తెచ్చుకుంటాడు. ఇంకా తను కూడా తన ఇన్వెస్టిగేషన్ అనేది చేస్తూ ఉంటాడు ఈ ప్లేయర్ గురించి. ఇంకా ప్లేయర్ అయితే తన ఇంటికి వెళ్ళేటప్పటికి అక్కడ ఈ బిజినెస్ మ్యాన్ ఉంటాడు. ఇంకా బిజినెస్ మ్యాన్‌ని చూసి ఫస్ట్ అయితే ప్లేయర్ షాక్ అవుతాడు. కానీ ఆ బిజినెస్ మ్యాన్ ఏమో, నువ్వు చాలా రోజులైంది మనం కలిసి, మళ్ళీ ఇలా కలిసాము, కంగ్రాచ్యులేషన్స్, నువ్వు గేమ్ విన్ అయ్యావు అన్నట్టు అలా మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా దానికి ప్లేయర్ కూడా, ఏమనుకుంటున్నావు, ఆ గేమ్‌లో విన్ అయితే ఏదైనా సాధించాలనుకుంటున్నావా, అంతమంది చనిపోవటం వల్ల నాకు డబ్బులు వచ్చాయి అని చెప్పేసి ఇంక ఈ ప్లేయర్ కూడా మాట్లాడుతూ ఉంటాడు.
దానికి బిజినెస్ మ్యాన్ ఏం చెప్తాడు అంటే, "నీకేం తెలుసు నా గురించి? నేను చిన్నప్పటి నుండి అక్కడే పెరిగాను. ఇంకా అంతేకాదు ఒకసారి ఒక ఆయన్ని నేను చంపాల్సొచ్చింది. సో, తనైతే వద్దు, వద్దు ప్లీజ్, ప్లీజ్ అని చెప్పేసి నన్ను అంటూ ఉన్నాడు. ఇంకా ఆయన ఎవరో తెలుసా? మా నాన్న. అయినా సరే నేను అలాగే చంపేశాను. నేను అప్పుడే డిసైడ్ అయ్యాను. నేను ఈ గేమ్ కోసమే బ్రతికాను. అంటే ఇలా బ్రతుకున్నాను" అని చెప్పి అలా అంటాడనమాట. ఇంక దానికి ఈ ప్లేయర్ ఏమంటాడు అంటే, "నువ్వు మెయిన్ అనుకుంటున్నావా? నువ్వు వాళ్ళ కింద ఉండే ఒక చెంచా అంతే, అంతకు మించి నీకేం లేదు" అని చెప్పేసి తిను కూడా చాలా కోపంగా మాట్లాడతాడు. ఇంకా దానికి బిజినెస్ మ్యాన్కి కోపం వస్తుందన్నమాట. సో వీళ్ళిద్దరూ ఇలా మాట్లాడుకున్న తర్వాత ఇద్దరు ఒక గేమ్ పెడదామని అనుకుంటారు. సో ఆ గేమ్ ఏంటి అంటే సేమ్ అగైన్ ఒక గన్ లోపల ఒక్క బుల్లెట్టే పెడతాడు. సో 6 ఛాన్సెస్. సో ఇలాగా ఒక్కొక్కసారి ఒక్కొక్కరు షూట్ చేసుకోవాలి. సో లాస్ట్ బుల్లెట్ ఎవరి దగ్గర అయితే వస్తుందో వాళ్ళు చనిపోయినట్టే అనమాట. సో వాళ్ళు వేస్ట్ అన్నట్టు వీళ్ళు గేమ్ అనేది డిసైడ్ చేసుకుంటారు. ఇంకా అలాగా వీళ్ళిద్దరూ కూడా అంటే ఫస్ట్ మన ప్లేయర్ షూట్ చేసుకుంటాడు. ప్లేయర్కి ఏం కాదు. సో నెక్స్ట్ అయితే ఈ బిజినెస్ మ్యాన్ అలా టర్న్స్ అవుతూ ఉంటాయి. సో లాస్ట్ టర్న్ వచ్చేటప్పటికి బిజినెస్ మ్యాన్ది. సో బిజినెస్ మ్యాన్ అయితే తన్ని షూట్ చేసుకుంటాడు. ఇంకా బిజినెస్ మ్యాన్ చనిపోతాడు. ఇలా ఎపిసోడ్ 1 అయితే అయిపోతుంది. అండ్ ఇంట్రెస్టింగ్గా ఉంది కదా ఎపిసోడ్ 1. సో నెక్స్ట్ ఎపిసోడ్స్ ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉండబోతున్నాయి. సో అవి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. అండ్ అలాగే మన ఛానల్ని లైక్ చేయటం, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.